నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మనలో చాలా మందికి ఇంట్లో వండిన ఫుడ్ తినడం మాత్రమే ఇష్టం. కొంతమంది మాత్రం బయటకు వెళ్ళి హోటల్లో ఫుడ్ తినాలని అనుకుంటారు. ఈ మధ్య చాలా మంది పిల్లలు కూడా బయటకు వెళ్ళి ఫుడ్ తిందాం, ఇంట్లో చేస్తే ఎందుకో మమ్మీ చేస్తుంటే ఆ టేస్ట్ రావట్లేదు డాడీ, బయటకు వెళ్ళి హోటల్లో ఫుడ్డే తిందాము అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక వీడియో అండ్ ఇమేజెస్ కొన్ని చూపిస్తాను. అవి చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలకి మీరే సర్ది చెప్తారు. మీ పిల్లలకి మీరు సర్ది చెప్పడం కాదు, అసలు మీ పిల్లలే మీకు సర్ది చెప్తారు. ఎందుకని అంటే అసలు ఆ హోటల్లో ఎలాంటి ఫుడ్ తయారు చేస్తున్నారు, ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది చూస్తే గనక మైండ్ బ్లాక్ అయ్యి షేక్ అవుతుంది. నేను ఆ విషయం తెలుసుకున్నప్పుడు అదే ఫీల్ అయ్యాను. నాకు అసలు కాసేపు ఏం అర్థం కాలేదు, ఇలా కూడా వంట చేస్తారా అని చెప్పేసి. సో నేను టైటిల్ కూడా అందుకే అలా పెట్టాను, పాడెమోసే కట్టెలతో పలావు, శవం కాల్చిన కట్టెలతో గుంటూరులో వంట అని చెప్పేసి. ఇది గుంటూరులోనే జరిగింది. మనం గుంటూరు అనంటేనే ఫుడ్కి చాలా ఫేమస్ అని చెప్తాం. అటు పలావ్స్ కావచ్చు, లేకపోతే టిఫిన్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే స్నాక్స్ ఐటమ్స్ కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ కావచ్చు, అన్ని రకాలు కూడా చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది గుంటూరు అనంటే. అసలు అంటే దాంట్లో వేరే ఆలోచన కూడా అక్కర్లేదు, మంచి ఫుడ్ దొరుకుతుంది, కళ్ళు మూసుకుని నమ్మేయచ్చు. కానీ ఇప్పుడు గుంటూరులోనే ఇలాంటి దారుణం జరగటం మాత్రం నిజంగా విచిత్రం అనే చెప్పాలి. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బిర్యానీ వంట మనం ఎలా చేస్తాం, జనరల్గా హోటల్స్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, పెద్ద పెద్ద గ్యాస్ పొయ్యిలు లేకపోతే పెద్ద పెద్ద ప్రెషర్ కుక్కర్లు ఉంటాయి, వాటిల్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఇలాగా పెద్ద పెద్ద వెజల్స్లో మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. లేదంటే కట్టెల పొయ్యి మీద కూడా ప్రిపేర్ చేస్తారు. సో గ్యాస్ అంటే మనకి బయట నుంచి వస్తుంది, గ్యాస్ కనెక్షన్ కూడా ఉంటుంది. లేదా ప్రెషర్ కుక్కర్ అంటే దానికి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఈ కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి అనేదే ఒక పెద్ద ప్రశ్న. సాధారణంగా కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి, కట్టెల అడితి నుంచే వస్తాయి. కానీ ఇంకొక ప్లేస్ కూడా ఉంది కట్టెలు దొరికే ప్లేస్ అని, నాకు ఇప్పుడే తెలిసింది. ఆ ప్లేస్ ఎక్కడో తెలుసా? అడవి మాత్రం అనకండి. ఇన్నాళ్ళు అడవిలోంచి కట్టెలు తెచ్చుకుంటారు కదా, మరి అడవిలో కట్టెలు దొరుకుతాయా అని అనకండి. ఆ ప్లేస్ ఇంకోటి కూడా ఉంది, అదే శ్మశానం. శ్మశానంలో కూడా కట్టెలు దొరుకుతాయి, అక్కడ కూడా కట్టెలు అమ్ముతారు. ఆ కట్టెలు తీసుకొచ్చి వంట చేయొచ్చు అన్న విషయం నాకు ఇవాళే తెలిసింది. సో ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి కూడా నాకు మనసులో నిలవడం లేదు. అసలు మా ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా, మాకు కూడా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, మా అక్క వాళ్ళ పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు, అలా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా హోటల్కి తీసుకువెళ్ళాలంటే ఇక నేను ముందు హోటల్లో ఆ ప్రెమిసెస్ ఎలా ఉన్నాయి, హోటల్ బాగుందా లేదా, హైజీనిక్ గా ఉందా లేదా అని చూసుకోవడమే కాదు, ముందు హోటల్ వెనక వైపుకు వెళ్ళి వాళ్ళు ఎలా వంట చేస్తున్నారు, ఆ కిచెన్ ఎలా ఉంది, కిచెన్ లో ప్రెషర్ కుక్కర్స్ తో వంట చేస్తున్నారా, గ్యాస్ పొయ్యిల మీద వంట చేస్తున్నారా, లేకపోతే ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చెక్ చేసుకోవాలంటే ఆ కట్టెలు ఎక్కడి నుంచి తెచ్చారయ్యా అని నేనే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదిగోండి, గుంటూరులో ఒక హోటల్ రాయల్ ఫుడ్ వే అంట దాని పేరు. ఆ హోటల్లో పలావ్ ఎలా తయారు చేస్తున్నారో తెలుసా, పలావ్ బిర్యానీస్ ఎలా తయారు చేస్తున్నారో తెలుసా, శ్మశానంలో మిగిలిపోయిన కట్టెలు, అంటే పాడి మీద మోసుకెళ్తారు కదా శవాన్ని శ్మశానానికి. సో ఆ పాడె అక్కడ పక్కన పడేస్తారు, కట్టెల మీద ఆ శవాన్ని కాలుస్తారు. మరి ఆ కట్టెల మీద శవాన్ని పెట్టి కాల్చాక మిగిలిపోయిన, అంటే సగం కాలిపోయిన కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలు, అలాగే ఈ పాడె ఉంది కదా శవాన్ని మోసుకెళ్ళిన పాడె, ఆ పాడె, మొత్తం ఇలాంటివన్నీ కూడా సేకరించి ఆ హోటల్ యాజమాన్యం ఇదిగోండి గుట్టలుగా పోసి బొంగులు కర్రలు ఇవన్నీ కూడా తెచ్చి వంట చేస్తున్నారట హోటల్లో. సో ఇలాంటి వంట తింటే అసలు దాని గురించి ఏమనుకోవాలో ఊహించుకుంటేనే కూడా కొంచెం భయంగా, ఆందోళనగా, చికాకుగా, కంపరంగా అనిపించింది నాకు. మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ప్రస్తుతానికైతే ఈ హోటల్ ఏదైతే ఉందో రాయల్ ఫుడ్ వే అనే హోటల్, దాన్ని అధికారులు సీజ్ చేశారట. ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది వాళ్ళకి ఒకటే బ్రాంచ్ కాదు, సంగడిగుంటలో ఉన్న ఒక బ్రాంచ్ అయితే ఇంకొక ఏరియాలో కూడా, గుంటూరులోని మరో ఏరియాలో కూడా వాళ్ళకి హోటల్ ఉందట. ఆ హోటల్లో కూడా చెక్ చేశారు. అయితే అక్కడ ఇలాంటి దారుణమైన ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు. సో అందుకని అది వదిలేశారు. మొత్తానికైతే ఒక హోటల్ అయితే సీజ్ చేశారట. సో ఇప్పుడు చాలా మంది మండిపడుతున్నారు. అంటే ఈ హోటల్ ముస్లిమ్స్ది అని చెప్పేసి కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ముస్లిమ్స్ది కాదు హిందువులదే అని చెప్పేసి కొంతమంది అంటారు. అయితే ముస్లిమ్స్ కూడా ఎక్కడ ఉపేక్షించడం లేదు. ఇది వాళ్ళదే అయినప్పటికీ వాళ్ళు కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. వాళ్ళదే అయినప్పటికీ కూడా మేము ఊరుకోం, ఇది మాదా, మా వాళ్ళది కాదా అనే విషయం పక్కన పెట్టండి, మేము మాత్రం అసలు సహించము అని చెప్పేసి అంటున్నారు. ఎందుకనో మీకు నేను వాళ్ళ మాటల్లో వినిపిస్తాను, వినండి. रोजाना खाए, मुसलमान खाए, कैसे ये चीज खाना कर दीजिए।
చూసారా వాళ్ళు ఏమంటున్నారు? 3 రోజుల నుంచి మేము గమనిస్తున్నాము. మట్టి అవన్నీ కలిసిపోయి ఉన్న కట్టెలివి, శ్మశానం నుంచి తెచ్చిన వాడుతున్న కట్టెలివి. మేము 3 రోజుల నుంచి గమనిస్తున్నాము. ఉపవాసాలు ఉండే వాళ్ళు భోజనం చేస్తారు కదా, అలాగే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు, అలాగే ముస్లిమ్స్ కూడా ఇక్కడే భోజనం చేస్తారు కదా, హోటల్స్లో అందరూ తింటారు కదా, హోటల్స్లో తీసుకువెళ్ళి కూడా ఇంటి దగ్గర తింటారు కదా కొనుక్కు వెళ్ళి, ఇలాంటి కట్టెలతోనా మీరు వంట చేసేది అని చెప్పేసి వాళ్ళు కూడా మండిపడుతున్నారు. ఇది మతాలకి కులాలకి అన్నిటికీ కూడా అతీతం. ఇలాంటి దారుణాలు చేయడం అనేది మాత్రం నిజంగా క్షమించరాని నేరం అని చెప్పేసి చాలా మంది మండిపడుతున్నారు. అయితే మనం అసలు హోటల్స్కి వెళ్ళటం తగ్గించుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి కొంతమంది మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంట్లో వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు కదా, ఏదో మనం బయట ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం వంట చేసుకోలేం కాబట్టి హోటల్స్కి వెళ్ళాలి. కానీ అదే ఊర్లో ఉంటూ, అదే ఊర్లో కాపురం ఉంటూ, అదే ఊర్లో ఉద్యోగం చేస్తూ, అదే ఊర్లోని హోటల్కి వెళ్ళి భోజనం చేయడం అంటే నిజంగా దాన్ని ఏమనాలి? అంటే మనకి వండుకోవడం చేతగాకనా, మన వంట మనకి నచ్చకనా, మన పిల్లలకే మన వంట నచ్చటం లేదు అని అంటే మనం వంటని మార్చుకోవచ్చు. కానీ అసలు ఎలా చేసినా పిల్లలకి నచ్చటం లేదంటే పిల్లల మనస్తత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి అని అంటున్నారు శాస్త్రవేత్తలు కూడా. మానసిక శాస్త్రవేత్తలు కూడా అలా సలహా ఇస్తున్నారు. ఎందుకంటే బయట ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది మనం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచలేము. ఎప్పుడో ఇలాంటి దారుణాలు బయటపడినప్పుడు, ఇదిగోండి కట్టెల పొయ్యి మీద వండటానికి శ్మశానంలో కట్టెలు, పాడెమోసిన బొంగులు కట్టెలు తీసుకొచ్చి వాడుతున్నారంటే ఇది నిజంగా ఎంత దారుణమైన సంఘటన అనేది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. సో కాబట్టి ఇక నా వరకు నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, నిజంగా మనం వంట చేసుకోలేని పరిస్థితి ఉంటే హోటల్ నుంచి తెప్పించుకోవాలి, లేదా మనం వేరే ఊరు వెళితే హోటల్ నుంచి తెప్పించుకోవాలి. అంతే తప్ప అనవసరంగా హోటల్కి వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుంది, వంట ఎలా చేస్తున్నారు, వేటిని పెట్టి వండుతున్నారు, ఎలా వండుతున్నారు అని చెప్పేసి ఇలా పరిపరి విధాలుగా ఆలోచనలు పోయేలాగా చేసుకోవడం కన్నా చక్కగా ఇంట్లో వండుకొని తినడం బెటర్ ఏమోనని నాకు అనిపించింది. ఇది నా ఫీలింగ్ మాత్రమే. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇక్కడ శవాన్ని కాల్చిన కట్టెలు మిగిలిపోగా వాటితో తీసుకొచ్చి వంట చేయటం, శవాన్ని మోసిన పాడె ఉంటుంది చూసారా, ఆ పాడెకి వాడిన కట్టెల్ని తీసుకొచ్చి కూడా వంటకి ఉపయోగించే కార్యక్రమం ఏదైతే చేశాడో మహానుభావుడు, అతడికి ఎలాంటి శిక్ష వేయాలి అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.